మనం గుర్తు చేసుకోవాలి. చదివితే ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. చదువుకోకుండా కులవృత్తినే నమ్ముకుంటే ఇబ్బంది పడాల్సిన విషయాలు కూడా మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ అది ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీరు స్టాలిన్ సారు తమిళనాడులో ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఆ విధంగా అక్కడ ఉండే ప్రజలందరినీ ఏకం చేసి ఈరోజు వరకు కూడా 2 తూర్లేమో ముఖ్యమంత్రిగా అయినాడు స్టాలిన్ సార్. ఆయన కొడుకు కానీ జరగబోయే దినాల్లో కానీ ముఖ్యమంత్రి అయ్యే కానీ ఛాన్స్ ఉంటుంది. మన నాయన బ్రహ్మంలో కూడా ప్రతి ఒక్కరూ ఆ విధంగా ముందుకు రావాలని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన హిందువులు ప్రకారం అయితేనేమి అన్ని కులాలు ఏకంగా ఉండాలని చెప్పేది ఒక రాజ్యాంగం. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసో తెలియదో రాజ్యాంగంలో అన్ని కులాలు సమానంగా బతకాలనేది తెలియజెప్పిన ఏకైక గ్రంథం ఏదంటే ఒక రాజ్యాంగం. అది రాసిన సారు అంబేద్కర్ సార్కి ఈ ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరూ ఆయనకి కృతజ్ఞతలుగానే ఉండాలనేది తెలుసు. అంబేద్కర్ ఒక కులానికి వాడు కాదు, అందరూ వాడు అనేది కానీ మీకు తెలియదేమనుకుంటారు, దానివల్ల చెప్పాల్సి వస్తుంది. కొంతమంది అనుకుంటున్నారు రాజ్యాంగంలో ఒక ఎస్సీలకి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు అని అనుకుంటున్నారు. చాలా పొరపాటు. కులంలో భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో అందరికీ సమానంగా హక్కులు కల్పించిన రాసింది ఏదంటే ఒక రాజ్యాంగం. రేపు 26వ తేదీగానే రాజ్యాంగ దినోత్సవం ఉంది. మీరు కానీ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్.